కానీ తెలంగాణ ప్రజలకి ఇట్లా తెలుసు ఎవడు అబద్ధం మాట్లాడుతున్నాడు, ఎవడు నిజం చెప్తున్నాడు. ఒక ప్రభుత్వానికి 10 మాసాలు అనేది టైం కాదు. రేపు 2 ఏళ్ల తర్వాత, 2.5 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోలేకపోతే ఒక ఉద్యమకారునిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఖచ్చితంగా మాలాంటి వ్యక్తులకి ఇట్లా మాట్లాడతాం. అవకాశం ఇవ్వాలి కదా. ప్రభుత్వాలలో లోపాలుంటే మీలాంటి వ్యక్తులు 100% మాట్లాడతారా? ఒక ప్రజాస్వామ్యవాదిగా 100% మాట్లాడతారా? 100% మాట్లాడతారు. ఇప్పటివరకు జరిగిన లోపాలలో ఎందుకు రెడ్డి శ్రీనివాస్ గారు కావచ్చు ఇతర నాయకులు మాట్లాడలేకపోయారు? లోపాలు ఏం జరిగినాయి? లోపాలు జరిగినాయని మీరు అంటున్నారు కదా. లోపాలు కాదు, అది మా ప్రాసెస్ అని మేమంటున్నాం. ఒక పథకాన్ని తీసుకోవాలంటే చాలా దాని వెనుక విధి విధానాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఈరోజు కూర్చుంటే రేపు మాట్లాడతామంటే కాదు. ఒక ప్రభుత్వ నిర్ణయం అనేది అది ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, అసెంబ్లీలో చర్చ చట్టాలు రావాలి, ఆ చట్టాలను బ్యూరోక్రసీ అమల్లోకి చేయాలి. ఎంత ప్రాసెస్ ఎంత అవుతుంది? ఒక పథకం అనేది ప్రజల్లో పోవాలంటే మినిమం 6 నుండి ఒక 8 ఏళ్ల మధ్యలో ప్రాసెస్ ఇదంతా. ఒక పథకాన్ని ప్రజల్లో పోవాలంటే అప్పుడే మొత్తము పిల్ల కుట్టాలి, పేరు పెట్టాలంటే కాదు కదా. కొంచెం సమయం అవుతుంది. 2 ఏళ్ల తర్వాత ఈ మాట మాట్లాడితే ఖచ్చితంగా వీటన్నిటికి సమాధానం దొరుకుతుంది. కొంత సమయం పడుతుందని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి తెలియదా? ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడుతూ అన్ని హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు కదా. 100 రోజుల్లో అమలు, అదే అమలు వేరు, దాని ప్రాసెస్ వేరు, కంప్లీట్ వేరు. అమలు చేస్తున్నాం కదా. ప్రతి దానికి కేటాయించినాం. ప్రతి 6 గ్యారెంటీలకు సంబంధించిన అమౌంట్ కేటాయించినాం. బడ్జెట్లో కేటాయించిందంటే దాని ప్రాసెస్ జరుగుతున్నట్లు కదా. కొంచెం లేట్ ప్రాసెస్ కావచ్చు, కొన్ని పథకాలు కొంచెం ముందు ప్రాసెస్ జరగవచ్చు. అన్నిటి ఒకసారి కేటాయించలేము కదా. సీనన్న మీరు ఏది చెప్పినా అధికార పార్టీ నాయకులానే మాట్లాడుతున్నారు కానీ ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు ప్రజలకు అనిపిస్తలేదు. ప్రభుత్వం సమయాన్ని వృధా చేయడంలో భాగంగానే ఈ కులగణన సర్వే కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, హైడ్రా కావచ్చు, లేదంటే ఇప్పుడు ఫార్మా కావచ్చు, ఇవి పథకాలని పక్కదారి పట్టించడానికి ఈ వ్యవస్థల్ని ప్రజలు మీరు విడదీసి మాట్లాడరు. ఎవరు ప్రజలంటే ఏంది? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం కదా. మరి ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజల కోసం అన్నప్పుడు ప్రజలని ప్రభుత్వాన్ని డివైడ్ ఎట్లా చేసి మాట్లాడతారు? కానీ మీరు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని బయట పెడితే ప్రజలు కాదు, టీఆర్ఎస్ సంబంధించిన టీఆర్ఎస్కు అక్కడక్కడ కొంతమంది కార్యకర్తలు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం బాధపడుతుంది. 10 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేసినాము, మేము కూర్చున్నతోనే చిటికేస్తే రాష్ట్రం మొత్తం గజగజలాడేది. పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఏదైనా మా దగ్గరకు వచ్చి కూర్చునేది కదా. కనీసం ఈరోజు ఒక కానిస్టేబుల్ నా మాట వింటలేడు, ఒక ఎస్ఐ నా మాట వింటలేడు. కాబట్టి ఏంది పరిస్థితి? కాబట్టి వాళ్ళకి అధికారం కోల్పోయి ఈరోజు వాళ్ళు పిచ్చెక్కి ప్రజల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి ప్రజలకు అశాంతి సృష్టించి మళ్ళీ అధికారం లాక్కునాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మర్చిపోవాలి, 2 ఏళ్ల తర్వాత వాళ్ళు తెలంగాణ వలి దుబాయ్ కానీ సింగపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఈ కేబినెట్లో చాలామంది గొప్పగా ఇంతకుముందు ప్రభుత్వాలు ఉండి శాఖలను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు, వ్యవస్థ మీద అవగాహన వస్తుంది. కొంతమంది ఎమ్మెల్యే, చాలామంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఇట్లా కొంచెం టైం పడుతుంది సెట్ కావడానికి. 1 ఇయర్ తర్వాత, 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ చెప్పిన మాటలు కానీ, కేటీఆర్ చెప్పిన మాటలు కానీ ప్రజలు వినే పరిస్థితి ఉండదు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు మీరు? 100% చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈ దేశం విచ్ఛిన్నమయ్యేది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని వర్గాలకు, ఈరోజు ఎస్టీలను కానీ, ఎస్సీలను కానీ, బీసీలను కానీ, ఏదైతే ఓసీలో ఉన్నటువంటి గరీబులకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చాచా నెహ్రూ కానీ, గాంధీ కానీ, మిగతా ఏదైతే సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు బేసిక్స్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశంలో వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. అవును, అంతేనా? అంతేనా? ఈ రోజు దళితులకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎస్టీలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వర్గాల విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా నాకు ప్రశ్న అడగాలనిపిస్తుందన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి ఇంత బాగా మాట్లాడుతున్న ఇదే రెడ్డి శ్రీనివాస్ గారు ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, పార్టీ అధికారంలో రావడానికి కావచ్చు, పార్టీ దశాబ్దాల కాలంగా ఆ పార్టీని జెండాని తన భుజాల మీద మూసినటువంటి వ్యక్తి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఇప్పుడు సంవత్సరం కాలం వస్తూ ఉంది. ఇదే అణగారిన వర్గాలకు సంబంధించిన ముదిరాజు అయినటువంటి రెడ్డి శ్రీనివాస్ గారికి ఏ విధమైన గౌరవం దక్కింది పార్టీలో అంటే మీరు ఏం చెప్తారు? సమర్థించకండి, దీనికి సమాధానం చెప్పండి. గౌరవం అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇన్ ఫ్రాంక్గా మీరు రికార్డింగ్ మీరు ఏమైనా చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రిని గెలవాలంటే కొన్ని నెలలు కాదు సంవత్సరాలు వెయిట్ చేసినాం.
నేనేంత ఒక ఉస్మానియా విద్యార్థి నాయకునిగా ఉద్యమకారులుగా ఈరోజు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే ఖచ్చితంగా పిఏకి ఫోన్ చేస్తే నేను డైరెక్ట్ ఇంటికి పోయి కలవాల్సిన పరిస్థితి నాకు కల్పించిండు. అంతకన్నా గౌరవం ఏం కావాలి? గౌరవం ఇప్పుడు మీకు ఉందా, లేదంటే కెమెరాల ముందే మాటలకే? కెమెరాల ముందు కాదు, ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడతా. జైపాల్ రెడ్డితో నేను మాట్లాడతా, పిఏ దగ్గర మాట్లాడతా, కోడంగల్ నియోజకవర్గం కాదు ఎవరు వచ్చినా. ఈరోజు నేను రేవంత్ అన్న నా చేతి మీద చేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూర్చొని ఎవరు ఈ పిల్లగాడని చర్చ జరుగుతుంది. ఇంతకన్నా గౌరవం ఏం కావాలి? ఒక ముఖ్యమంత్రి మన దగ్గర మాట్లాడి మన సమస్యని శ్రీని నేనున్నా అని ఒక ధైర్యాన్ని ఇవ్వడం అని అంతకన్నా గౌరవం ఏం కావాలి? కేసీఆర్ ఎవరితో మాట్లాడాడు? ఉద్యమకారుంతా ఎవరితో కనీసం పిలిపించుకొని మాట్లాడా? ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమకారులను పైసాకి తీసుకురాలేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఏది బాల్కసుమన్ గారు ఒక్కరిద్దరు కాదు. ఇప్పుడు నేనేమంటా, ఒకరిద్దరిని పైకి తీసుకొచ్చి మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ మొత్తము బాల్కసుమను గ్యాదర్ కిషోర్ ఇద్దరు 2 పేజీలు కనబడితే ఆ 2 పేజీలు కాదు కదా, యూనివర్సిటీలో చాలా మంది పనిచేసిండ్రు. వాళ్ళందరూ జీవితంలో వెలుగున్నప్పుడు మాత్రమే వ్యవస్థ సెట్ అవుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా ఒక విజన్ ఉంది. మాకందరికీ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడిన చాలామంది ఆయన యొక్క మెదల్లో ఉన్నాయి కాబట్టి అవకాశాలు చాలా ఉన్నాయి. రేపు ఫ్యూచర్లో ఇట్లా అవకాశం ఇస్తాడు కాబట్టి అవన్నీ ఏం లే. అవకాశాలు ఇస్తున్నారు అనుకుంటా కదా యూనివర్సిటీ వాళ్ళకు. బాలలక్ష్మి గారి బీసీ మెంబర్ ఇవ్వడం, లేదంటే ఇతర చారకొండ వెంకటేశ్వరకు ఎడ్యుకేషన్ కమిషన్ల సభ్యుడు, అంటే ఒకటి యూనివర్సిటీ పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఎందుకు ఉండదు? ముఖ్యమంత్రి ఇప్పుడు బహిరంగంగా చెప్పిండు, నిరుద్యోగుల వల్ల ఏదో ఉద్యమకారుల వల్ల ఉస్మానియా, పాలమూరు, కాకతీయ వీళ్ళందరూ వ్యతిరేకంగా కేసీఆర్ మీద కొట్లాడాడు కాబట్టే ఈరోజు వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసింది కాబట్టి మాకు ఈరోజు మేము అధికారం అనుభవిస్తున్నాము, వాళ్ళని మేము ఖచ్చితంగా మర్చిపోమనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. సీనన్న, మీరు ఆ కుటుంబానికి బాగా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. గీతమ్మ గారితో కావచ్చు, రేవంత్ అన్నతో కావచ్చు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ ప్రవర్తనలో మీకు ఏమైనా అప్పుడప్పుడు వెళ్తుంటారు కాబట్టి ఏమన్నా తేడాలు, వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? లేదంటే గతంలో పలకరించేలానే ఆ మాట కానీ ఆ వ్యవహార శైలి అదంతా అలానే ఉందా? అంటే ఏముంటుంది, వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తులు, గత 20 ఏళ్ళకెళ్ళి ప్రజల్లో ఉన్న వ్యక్తులు. అధికారము శాశ్వతం అనే వాళ్ళకు స్పష్టంగా తెలుసు, ఒక లైన్ ఉంది వాళ్ళకు. చాలా సందర్భాల్లో ఎలాంటి, ఇప్పుడు ఇంతే చెప్తుంది కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ విధానాన్ని తెలుసుకోండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ అన్న విధానం తెలుసుకోండి. ఒక సాధారణ కార్యకర్త, నేనంటే ఒక యూనివర్సిటీ విద్యార్థిని, ఖచ్చితంగా నాతో మాట్లాడాలనే సందర్భం ఉండొచ్చు, కానీ ఒక సాధారణ విద్యార్థి, ఒక సాధారణ కార్యకర్త పోయి జేపలంతా పోయి లొల్లి చేసుకుంటాడు. ఫోన్ లేకపోతే ఏందన్నా నువ్వు ఎందుకు లేపో ఫోను, మేము కష్టపడలేదు. ఒక కుటుంబ సత్సంబంధాలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు విధానం. ఎవరు పోయినప్పుడు తిరుపతి అన్నదకు పోయినా వాళ్ళు సాధారణంగా ఉంటారు, కొండలకు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులాగా, కోడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి ఎవరు పోయినా వాళ్ళ విధానం ఇంతకుముందు ఎట్లుందో ఇప్పుడు ఇట్లా అదే ఉంది. ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలన్నప్పుడు ఫోన్ చేస్తారు, మాట్లాడమంటే మాట్లాడతారు. అధికారం అనేది శాశ్వతం అన్నోనికి భ్రమ ఉంటుంది. అధికారము ఈరోజు తాత్కాలికమైనది, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకే అధికారం ఉంటుంది. నిరంతరం ప్రజలే అంతిమంగా అనుకున్న వాళ్ళకు ఇవన్నీ కనబడవి, ఇవన్నీ అడ్డుగోడలని కనబడవు. ఎప్పుడు పోయినా వాళ్ళ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు, ఎప్పుడు చేసినా మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి తిరుపతి అన్నతో ఉన్నటువంటి సైదులనే పిఏ ఉంటాడు, రేవంత్ అన్నతో ఉన్నటువంటి జైపాల్ రెడ్డి అనే వ్యక్తి. రాష్ట్రం మొత్తము ఒక ఎత్తు అయితే కోడంగల్లో ఎంత బిజీలు ఉన్నా ఆయన ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు. ఒకవేళ ఫ్రీ ఉంటే లోపలికి పిలుస్తాడు, లేదంటే కొంచెం వెయిట్ చేయండి తమ్మి, సార్ మీటింగ్లు ఉన్నాడు, కొద్దిగా టైం ఏంటి అని మాట్లాడతాడు. అంటే ఇంతకన్నా గొప్ప ఏం కావాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన దగ్గర ఉన్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత అందరు మారిపోతారు, కానీ అధికారం వచ్చిన ఇట్లా కోడంగల్ ప్రజల మీద ఒక రకమైన ప్రేమ ఉంది. ఆ ప్రాంతానికి ఏదో చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భంలో ఏదో రాజకీయ తుఫాను సృష్టించి ప్రజల్ని ప్రజల్ని ఏదో భార్య గీతమ్మ గారి వ్యవహార శైలి ఎట్లుంటది? తన గీతమ్మ చాలా, ఎందుకంటే ఆమెకున్నంత ప్రేమ ఎవరైనా ఖచ్చితంగా పేర్లతో సహా గుర్తుపెట్టుకుంటుంది. ఎవరు పోయినా కోడంగల్ ఎవరున్నారు, దౌలతాబాద్లో ఎవరున్నారు, మద్దూరులో ఎవరున్నారు, బొమ్మరస్పేటలో ఎవరున్నారు, మన కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు, మన కోసం సిన్సియర్ ఉన్న వాళ్ళు ఎవరు, స్పష్టంగా వాళ్ళకి అవగాహన ఉంది. అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అందుకే చాలామంది రెడ్డి సీన్ 1 year అయిపోయింది, రేవంత్ రెడ్డి కోసం కొట్లాడావు, నీ కార్పొరేషన్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అంటున్నారు. నాకు కార్పొరేషన్ కన్నా ఈ పదవుల కన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నా కుటుంబ సభ్యుడు అని వాళ్ళు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లా అదే రెస్పెక్ట్ చేస్తున్నారు. నాకేమైనా కష్టం వచ్చినప్పుడు
ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటున్నారు. ఈ పదవుల కన్నా ఏమనిపిస్తుంది సీన్ అన్న, ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవాలని అంటే తనున్న ప్రోటోకాల్ దృష్ట్యా కొంత బిజీ ఉండి కలవలేక అవకాశాలు ఉంటాయి కదా, కానీ అటువంటి వ్యక్తులు మిమ్మల్ని దగ్గరికి తీసుకొచ్చి భుజం మీద చేయబెట్టి మాట్లాడుతుంటే ఆ పరిస్థితులు ఆ వ్యవహారం అంతా చూసిన తర్వాత మీలాంటి వ్యక్తులకు ఏమనిపిస్తుంది? అంటే మాకు ఒక రకమైన సంతోషం ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ముందస్తు తీసుకోవాలి, ఒక టైం తీసుకోవాలి అనేది మేము అంటే మాకున్న ధైర్యం ఏంటంటే రేవంత్ అన్న దగ్గర మాకున్న ధైర్యం ఏంటంటే మేము ఎప్పుడన్నా పోవచ్చు అన్న ఒక ధైర్యం మాకు. ఇప్పుడు ఫోన్ చేసినా జయపాల్ నాకు ఫోన్ చేస్తే మేము పోవచ్చు, మాకు ప్రోటోకాల్స్ ఇట్లా ఏమి ఉండవు. ఓకే, మేము అన్నను కావాలనుకో కలుస్తాం, మాట్లాడాలనుకున్నా మాట్లాడతాం, ఆ ధైర్యం ఉంది, ఆ సంతోషం ఉంది. వాళ్ళు ఇట్లా ఇది అధికారం అని ఫీల్ గారు. కొడంగల్ వాసులు ఎవరు వచ్చినా మా వాళ్ళే కదా, మా బిడ్డలు కదా, నా కోసం పనిచేసిన వాళ్ళే కదా,